నమస్తే. 'కల్కి' ఒక అద్భుతం అనుకోవచ్చు. అయితే ఈ సినిమాలో పాత్రలు కూడా సేమ్ అదే విధంగా ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. చాలా ప్యాడింగ్ ఆర్టిస్టులు దీంట్లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషన్ కావచ్చు, దానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది వేరు. అయితే అతి ముఖ్యంగా ఇప్పుడు 'కల్కిలో' కృష్ణుడు పాత్ర ఎవరు పాత్ర వహించారనే దాని మీద చర్చ నడుస్తుంది. అయితే దీని మీద మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 'కల్కి' సినిమాలో ప్రతి ఒక్క పాత్ర ఒక అద్భుతం అని చెప్పేసి అయితే అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే కృష్ణుడి పాత్ర మాత్రం చాలా కీలకంగా మారబోతుందని చెప్పేసి అయితే అంటున్నారు. అది కాకుండా కృష్ణుడి పాత్ర ఎవరు పోషించారు ఏంటి, ఒకళ్ళేమో న్యాచురల్ స్టార్ నాని అంటున్నారు, లేదా ఇంకొకళ్ళు వేరే ఏదో అని చెప్తున్నారు. సో ఈ పాత్రలు కావచ్చు, అసలు 'కల్కి' పాత్ర అసలు ఎందుకంటే 'కల్కి' సినిమాలో కల్కి ఇప్పటిదాకా కనిపించలేదని అయితే కూడా కనిపిస్తుంది. సో కృష్ణుడి పాత్ర ఎవరు పోషించారు, 'కల్కి' పాత్ర ఎవరు పోషించబోతున్నారు, ఎవరు పోషిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు? అసలు సినిమా పేరే 'కల్కి' అన్నప్పుడు 'కల్కి' లేకుండా ఎలా అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే 'కల్కి' బేస్డ్గా కథ స్టార్ట్ అయింది. 'కల్కి' ఖచ్చితంగా ఉంటాడు. అది ఎప్పుడు ఉంటాడు, ఏ పార్ట్లో ఉంటాడు అనేది కూడా ఇంపార్టెంట్ అంశం. రెండో పార్ట్లో ఉంటాడా, మూడో పార్ట్లో ఉంటాడా, ఎన్ని పార్ట్లు తీస్తారో అనేది కూడా కీలకమైన అంశం. ఎందుకంటే టైటిలే 'కల్కి' కాబట్టి. ఇక్కడ అంటే మహాభారతంలో మొదలుపెట్టారని చెప్పి అందరికీ తెలిసిందే కాబట్టి మహాభారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి ఒక యుద్ధ సన్నివేశం అయితే ఉంటుందండి. ఎందుకంటే అశ్వత్థామ తను ఉప పాండవులను చంపడం కానీ ఇవన్నీ చేసినప్పుడు కృష్ణుడికి కోపం వస్తుంది. అశ్వత్థామ ఏం తప్పు చేశాడంటే ఆ ఉత్తర గర్భంలో బ్రహ్మ ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అర్జునుడికి ప్రయోగిస్తాడు. అర్జునుడు ఉపసంహరించుకుంటాడు వాళ్ళు చెప్తే విని. ఈ బ్రహ్మాస్త్రం ఏమవుతుందంటే ఉత్తర గర్భంలో ఉన్న శిశువుకి తగిలితే పరీక్షిత్ ఉంటాడు ఉత్తర గర్భంలో. అంటే ఆ పరీక్షిత్ చనిపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ అంటే స్టార్టింగ్లో మనకి చూపించారు, సినిమాలో మనకి అంత డీటెయిలింగ్ ఉండదు. అంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించడం, అక్కడ శ్రీకృష్ణుడు కోపడి చేయించాడు అనేది మనకు చూపిస్తారు. జనరల్గా ఏంటంటే ఉత్తర గర్భంలో పరీక్షిత్ చనిపోతే పరీక్షిత్ని తన మాయతో కృష్ణుడు బతికిస్తాడు. అదంతా వేరే కథ అది. అవన్నీ ఇక్కడ ఉండవు. ఈ సన్నివేశంలో ఇక్కడ కృష్ణుడికిను అశ్వత్థామకి జరిగే పోరాట సన్నివేశాల్లో మనకి అశ్వత్థామగా అమితాభ్ని చూపించారు, కానీ కృష్ణుడి పాత్ర అది పోషించింది నానినా, ఆ వాయిస్ ఎవరిది జనాలకు కూడా చాలా అబ్జర్వ్ చేశారు ప్రేక్షకులు కూడా. అది చూసుకున్నప్పుడు నాని కాదనేది మనకు అర్థమవుతుంది. వాయిస్ని బట్టి చూస్తే నాని కాదని అర్థమవుతుంది. మరి కృష్ణుడి పాత్రను ఎవరు పోషించారు అనుకున్నప్పుడు ఆ కృష్ణుడి పాత్రధారి ఎవరైతే ఉన్నారో అతను సోషల్ మీడియాలో కృష్ణుడిని నేనే అంటూ ఆయన పెట్టాడు. ఆ వ్యక్తి పేరు కృష్ణకుమార్. అతను తమిళ నటుడు. అతను ఆకాశం నిహద్ర, ధనుష్, మారన్నో ఇలాంటి కొన్ని సినిమాలు చేశాడు. ఇది 5వ సినిమా అంటున్నారు. ఆ కృష్ణకుమార్ అనే వ్యక్తిని కృష్ణుడిగా చూపించారు. మరి కృష్ణకుమార్ని ఎందుకు నాగశ్విని ఎంచుకున్నాడు అనడానికి మనకి సరైన ఆధారాలు అయితే లేవు. అంటే కృష్ణకుమార్ని పెట్టి చూపించారు. అది అంటే ఫేస్ని చూపించకుండా డార్క్లో చూపించిన కారణం ఏమై ఉంటుందని కూడా ఒక ప్రశ్నే. చూపించదలుచుకోవచ్చు కదా, ఎందుకు చూపించలేదు అసలు అనేది ఒక కీలకమైన ప్రశ్నగా మనం చూడవచ్చండి. అయితే 'కల్కి' ఓన్లీ ఇప్పటితో ఎండ్ అవ్వలేదు, దీనికి సంబంధించి ఇంకా చాలా పార్ట్స్ రాబోతున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. సో రానున్న కాలంలో కృష్ణుడికి సంబంధించి ఇప్పుడు పూర్తి పాత్ర నెక్స్ట్ దాంట్లో రివీల్ అవ్వబోతుందా, లేదా ఇంకా కథ ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాల్సింది కాబట్టి నెక్స్ట్ సినిమాలో మనకి ఇవన్నీ కనిపించబోతున్నాయా? 'కల్కి' కూడా అప్పుడే కనిపించబోతున్నాడా? అసలు 'కల్కి' ముగింపు నెక్స్ట్ పార్ట్లోనే ఎండ్ అవుతుందా, లేదా మళ్ళీ ఇంకా ఏదైనా పార్ట్స్ ఉంటాయా అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే నేను అనుకోవడం ఏంటంటే రెండవ పార్ట్లో 'కల్కి' పుట్టుకతో ఉంటుంది అనుకుంటున్నానండి నేను. ఎందుకంటే 'కల్కి' పుట్టడం అనేది ఇక్కడ జరగలేదు కాబట్టి, తల్లి గర్భంలో ఉండే 'కల్కినే కాబట్టి, అంటే ఈ పుట్టుక కూడా మనకి యుగాల పరంగా చూసుకుంటే లెక్కలు ఉన్నాయి కాబట్టి తెల్లని అశ్వం మీద వస్తాడు అనుకున్నప్పుడు మనం నిన్న డిస్కషన్ కూడా చేసాం. అశ్వం దాంట్లో సినిమాలో డైలాగ్ ఉంది, అశ్వం మీద అంటే అశ్విని నక్షత్రము, గ్రహాలన్నీ ఒక రాశిలో ఉంటాయి. అక్కడ నాగశ్విని కూడా ఈ సినిమా చేశాడు కాబట్టి ఇట్లా అనుకోవచ్చు. లేదా అశ్విని నిర్మాత కాబట్టి అశ్విని కూడా అశ్విని అనుకోవచ్చు. అలాగే ఆయన వైజయంతి బ్యానర్ అశ్వమేధం అనే సినిమా చేశాడు. తెల్లగుర్రం అశ్వమేధం అంటే అది కూడా అనుకోవచ్చు. ఇలా రకరకాలు అనుకుంటున్నారు, కానీ ఇంతకీ 'కల్కి' అయితే ఇక్కడ పుట్టల. 'కల్కి' రెండో సినిమాలో పుట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు బాల 'కల్కినే అవుతాడు, కానీ పెద్ద 'కల్కి' అవ్వడు. అప్పుడు బాల 'కల్కి వీళ్ళని ఎలా ఎదుర్కొంటాడు, ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా వస్తాయి. అంటే నేను అనుకోవడం ఏంటంటే రెండో పార్ట్లో ఈ భైరవే విలన్ని ఎదుర్కోవాలి కాబట్టి భైరవ అశ్వత్థామ కలిసి విలన్ని ఎదుర్కోవడంతో ఎండ్ అయిపోతుందేమో, మళ్ళీ 3వ 'కల్కి' పార్ట్ ఉంటుందేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం.
మొత్తానికి ఏదైనా కానీ ఆ కల్కి పాత్రను ఎవరు పోషించితే బాగుంటుంది అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే టైటిల్ రోల్ తీసుకెళ్ళిపోయి కృష్ణకుమార్ అనే వ్యక్తి ఇవ్వరు కదా. ఊరు పేరు లేని నటుడికి ఎత్తుకొచ్చి కల్కిగా మనం ఎస్టాబ్లిష్ చేయలేను కదా. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి విశ్వరూపాన్ని అయితే చాలా గతంలో కొన్ని సినిమాల్లో ఆయన విశ్వరూపం చూపించారు. ఆ విశ్వరూపం అయితే రెండో పార్ట్లో కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయనకి అశ్వత్థామకి దివ్య దృష్టితో చూసినప్పుడు ఆ బాలుడు పుట్టిన బాలుడు ఆ ఎన్టీ రావు గారి రూపంలో చూపించేస్తే అక్కడ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అయితే ఇక్కడ కల్కి వేరు, కృష్ణ భగవానుడు వేరు, పూర్తి విశ్వరూపం వేరు. సో కల్కిలాగా ఎవరు ఉండబోతున్నారు, మళ్ళీ ప్రభాసే వస్తాడా అనే దానికి ఏమన్నా ఆధారం ఉన్నాయంటే వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం లేదు. కల్కి వేరు. కల్కి అనేది విష్ణుమూర్తి అవతారం అని దశావతారాల్లో మనం చెప్పారు. వాళ్ళే నాగేశ్వరి కూడా చెప్పాడు. దశావతారాల్లో భాగమైన కల్కినే మనకి చూపిస్తున్నాం. అంటే దశావతారాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, రామావతారం, కృష్ణావతారం, త్రేతాయుగంలో రామావతారం, ద్వాపరంలో శ్రీకృష్ణావతారం అనుకున్నప్పుడు విష్ణుమూర్తి అవతారం ఎవరైతే ఉంటుందో వాళ్ళనే రావాలి. కానీ ఇక్కడ భైరవ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మన ప్రభాస్ అయితే కల్కి పాత్ర పోషించే అవకాశం అయితే లేదు. 100% అందులో అనుమానం ఏమి లేదు. ఆ పుట్టబోయే బాలుడుకి సంబంధించిన దివ్య దృష్టితో చూసినప్పుడు, లేదా ఆ బాలుడితో ఈ మన అశ్వత్థామ తన చేప విమోచన జరుగుతుంది కాబట్టి అశ్వత్థామకి ఒక దివ్య దృష్టి ద్వారా తన విశ్వరూపాన్ని చూపించే సన్నివేశం ఏమైనా క్రియేట్ చేస్తారేమో. ఆ సన్నివేశంలో ఏ టెక్నాలజీతో నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారిని విశ్వరూపాన్ని చూపిస్తారేమో నేను అనుకుంటున్నా. నా ఊహ ఇది కూడా. అయితే ఇప్పుడు కల్కి ఈ ఫస్ట్ పార్ట్లోనే దగ్గర మనకి అమితాబ్ బచ్చన్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇలా పలు నటులందరూ కూడా, రాజమౌళి అని చెప్పి అంటున్నారు, ఆర్జీవి అంటున్నారు, క్యాష్ అనుదీప్ అంటున్నారు, చాలామంది చూస్తున్నాం. సో పార్ట్ 2లో కూడా ఇలాంటి భారీ ప్యాడింగ్ ఉంటుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. నేను అనుకోండి విజయ్ దేవరకొండ పాత్ర దీంట్లో కనిపించకుండా వెళ్ళిపోతుంది స్టార్టింగ్లోనే. ఆ పాత్ర కూడా ఎంటర్ కావచ్చు. దుల్కర్ సల్మాన్ పాత్ర ఉంది, అది కూడా మళ్ళీ ఎంటర్ కావచ్చు. నేను ఇదే చెప్పేది. ఇక్కడ ఒక విధంగా అసలు చెప్పాలంటే కల్కి విశ్వరూపాన్ని ఎన్టీ రామారావు గారు చూపించేసి కల్కి పాత్ర పుట్టినప్పుడు బాలయ్య బాబుని కల్కిగా ప్రజెంట్ చేస్తే ఆ సినిమా అయితే నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే కల్కి రూపానికి బాలయ్య బాబు అయితే అసలు ఆ బాలయ్య బాబుని మెయిన్ ప్రధాన పాత్రగా పెట్టుకుని ఫైనల్ కల్కి ఏ సినిమాకి సంబంధించిన ఎన్ని పాటలు తీస్తారో తెలియదు, కానీ ఆఖరి కల్కి సినిమాని మాత్రం బాలయ్య బాబుని పెట్టుకుంటే ఒక అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు భారీ ప్యాడింగ్తో అయితే ఇప్పుడు వచ్చిన కల్కిని చూసాం, కానీ రానున్న కల్కిలో కూడా అతి భారీ ప్యాడింగ్ కనిపించబోతుందని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుంది. నమస్తే.